బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఎన్నికల ప్రచారం స్పీడ్ అందుకుంది. మరో వారం రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే ఆప్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. అటు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు మోదీ ఎన్నికల ర్యాలీ చేపట్టబోతున్నారు. మరోవైపు ఢిల్లీలో హ్యాట్రిక్ కొట్టేందుకు కేజ్రీవాల్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చెమటోడిస్తోంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొనున్నారు. ఢిల్లీలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, మరో వారం రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ కూడా హోరాహోరీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి. ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే బీజేపీ మధ్య ప్రధాన పోరు ఇక్కడ ఉండబోతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ప్రధాని మోడీ, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహా హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని, అలాగే మిత్రపక్షాలకు సంబంధించి బీహార్ ఉప ముఖ్యమంత్రి కూడా ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు, చౌదరి. సో ఈ విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్యమంత్రుల్ని కూడా ఢిల్లీలోకి రంగంలోకి దింపి ఈ రానున్న 3-4 రోజుల్లో ప్రచార కార్యక్రమాన్ని పీక్ కి తీసుకెళ్లబోతున్నారు. కేంద్రంలో మోడీ అధికారంలో 3 సార్లు ప్రధాని అయినా కూడా ఢిల్లీని గెలిపించుకోలేకపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీని గెలవాలి. 26 ఏళ్ల తర్వాత 93 to 98 వరకు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉండేది. ఆ తర్వాత ఎప్పుడు కూడా బీజేపీ గెలవలేదు. సో ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శాయశక్తుల అన్ని శక్తులను ఒడ్డుతూ ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు కర్తార్పూర్ లో ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈశాన్య ఢిల్లీలో ఆయన ఏం మాట్లాడతారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆపదలో ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఆపదలో ఢిల్లీ ప్రజలు ఉన్నారు. సో ఆ విపత్తు నుంచి ఆపద నుంచి గట్టెక్కించేందుకు బీజేపీకి ఓటేయాలని చెప్పి ఇటు ప్రధాని మోడీ ఢిల్లీ ఓటర్లకు పిలిపిస్తున్న పరిస్థితి. మరోపక్క కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఇప్పటికే భగవంత్ మాన్, అతీషి, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా ఆప్ ఎంపీలో ఇటు పంజాబ్ కు సంబంధించిన ఎంపీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఈ విధంగా కీలక నేతల్ని, అలాగే టీఎంసీ ఆప్ కి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చే నేతలతో కూడా ఢిల్లీ ప్రచారాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వేడెక్కిస్తున్న పరిస్థితి ఉంది. గోపి, అంటే ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎటువంటి వ్యూహాలతో రాజకీయ పార్టీలు ప్రచారాల్లో పాల్గొంటున్నాయి, ప్రజల్లోకి దూసుకువెళ్తూ ఉన్నాయి? ప్రధానంగా మేనిఫెస్టోలు ఇక్కడ కీలకం. ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇది కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. సో ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ముఖ్యంగా భద్రతా వ్యవహారాలన్నీ కూడా పోలీస్ వ్యవస్థ కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. మిగతా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ప్రజా సంక్షేమం అనేది చాలా కీలకం కాబోతోంది. ఇందులో భాగంగా దీదీ ప్యారీ యోజన కింద కాంగ్రెస్ మహిళలకు నెలకి 2500, ఇటు మహిళా సమ్మాన్ నిధి కింద ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ 2100, అలాగే ఇటు బీజేపీ 2500, అలాగే వితంతువులకు 3000 పెన్షన్, వృద్ధులకి 70 ఏళ్లు దాటిన వారికి ఉచిత వైద్యం, ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని చెప్పి బీజేపీ హామీలు ఇస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ బస్ రైడ్, ఈ విధంగా ఫ్రీ బీస్ తో పాటుగా ఉచిత గ్యాస్ సిలిండర్లు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ తో పాటుగా మంచి సురక్షిత మంచినీరు, అలాగే యమునాని శుద్ధి చేయడం, అలాగే రోడ్ కనెక్టివిటీస్ ని పెంచడంతో పాటుగా ఈ విధంగా అనేక హామీల్ని ఇటు వృద్ధులు, యువత, అలాగే మహిళలు వీరందరినీ దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా ప్రధాన పార్టీలన్నీ కూడా ఎన్నికల హామీలు ఇస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ గత 10 ఏళ్లుగా కొనసాగిస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో, ఫ్రీ బస్ రైడ్ కానీ, ఫ్రీ ఎలక్ట్రిసిటీ 200 యూనిట్ల వరకు కానీ, దాన్ని కాంగ్రెస్ పార్టీ 300 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీ దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఇవ్వనన్ని హామీలు, ముఖ్యంగా ఎన్నికల ఉచితాలు ఇవన్నీ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన పరిస్థితి ఉంది. సో ప్రధానంగా సంక్షేమం, అభివృద్ధి అంశాలే ఎజెండాగా, అలాగే కేజ్రీవాల్ అవినీతిని టార్గెట్ చేస్తూ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ లు ప్రచారం చేస్తున్నాయి. మరోపక్క కాంగ్రెస్ బీజేపీపై విమర్శలు చేస్తూ ఈ రెండు పార్టీలు దేశానికి చేసిందేం లేదు, ఢిల్లీ
ఢిల్లీకి చేసింది ఏం లేదంటూ ఆమ్ ఆద్మీ పార్టీకి మరోసారి అవకాశం కల్పించాలని చెప్పి హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి కేజ్రీవాల్ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఇటు యమునాకిలో విషపు నీటిని ఇటు హర్యానా ప్రభుత్వం విడుదల చేస్తుందంటూ విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. హర్యానా ప్రభుత్వం పైన, యూపీ ప్రభుత్వం పైన కాలుష్యానికి కూడా ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడమే అని చెప్పి దానికి కూడా కేంద్రాన్ని బాధ్యులను చేస్తూ ముఖ్యంగా కేంద్రం అమలు కాని హామీల్ని, డేంజరస్ హామీల్ని ఢిల్లీలో ఇస్తుంది, వాటిని నమ్మకండి అంటూ కూడా బీజేపీ, కాంగ్రెస్ ముఖ్యంగా ఈ రెండు పార్టీలు అవినీతి పార్టీలు అంటూ కూడా ఇటు కేజ్రీవాల్ ఈ రెండు పార్టీలపైన కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క కాంగ్రెస్, బీజేపీ కూడా అదే తరహాలో ఆమ్ ఆద్మీ పార్టీ పైన ప్రతి విమర్శలు చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పి భావిస్తున్నాయి. ఇటు 26 ఏళ్ల తర్వాత ఢిల్లీని గెలుచుకోవాలని చెప్పి బీజేపీ 13 ఏళ్ల తర్వాత పూర్వ వైభవాన్ని ముఖ్యంగా షీలా దీక్షిత్ 1998 నుంచి 2013 వరకు కూడా 15 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించారు. సో ఆ తర్వాత ఆమ్ ఆద్మీతో పార్టీతో కలిసి తమ ఓటు బ్యాంకును కోల్పోయామని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ నేతలు ఆప్తో కలవడం తాము చేసిన పెద్ద తప్పని చెప్పి ఈసారి సొంతగా గెలవాలని చెప్పి కాంగ్రెస్ భావిస్తుంది. మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే తాము అందిస్తున్న సంక్షేమాన్ని మరింత ప్రజలకు చేరువ చేస్తాం, మరోసారి కేజ్రీవాల్ కి అవకాశం ఇవ్వాలి, కేజ్రీవాల్ మరోసారి గెలిస్తేనే తాను సీఎం బాధ్యతలు చేపడతానంటూ ఎన్నికలకు ముందు రాజీనామా చేసిన విషయాన్ని మనం చూసాం. సో హోరాహోరీగా ఇటు సంక్షేమ పథకాలు, అలాగే ఉచితాలకు సంబంధించి, గ్యారంటీ స్కీమ్స్ కి సంబంధించి హామీలను ఇస్తూ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 3వ తేదీతో ఢిల్లీలో ప్రచార కార్యక్రమాలు ముగుస్తాయి. ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికలు పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. సో చూడాలి ఎవరికి ఈసారి ఢిల్లీ ఓటర్లు పట్టం కడతారనేది. రైట్, థ్యాంక్ యూ గోపి.